వెల్కమ్ టు HR9 న్యూస్. హిందూపురం పట్టణంలోని ధనలక్ష్మి రోడ్లో IIFL2 ఫైనాన్స్ ప్రారంభోత్సవంగా గావించారు. ఈ సందర్భంగా ఫైనాన్స్ సిబ్బంది సమక్షంలో వేద మంత్రాలతో పూజలు గావించి బ్రోచర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్, టూ టౌన్ సిఐ అబ్దుల్ కరీం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పిఏ బాలాజీలు రిబ్బన్ కట్ చేసి IIFL ఫైనాన్స్ ను ప్రారంభించారు. హిందూపురం ప్రజల సౌకర్యార్థం కొరకు IIFL ఫైనాన్స్ రెండవ బ్రాంచ్ ప్రారంభించడం శుభ పరిణామమని మున్సిపల్ చైర్మన్ పేర్కొన్నారు. ప్రధానంగా గోల్డ్ లోన్లు, ఇతర వ్యాపార లావాదేవీలకు ఫైనాన్స్ ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. స్థానిక బ్రాంచ్ మేనేజర్ షామీర్ బాషా మాట్లాడుతూ, ఇప్పటికే దేశవ్యాప్తంగా 4000 బ్రాంచ్లు కలవని, ఇందులో భాగంగానే ఇప్పటికే హిందూపురం పట్టణంలో IIFL ఫైనాన్స్ మొదటి బ్రాంచ్ కలదని, ఆ ఫైనాన్స్ ద్వారా సంవత్సరానికి 20 కోట్లు టర్నోవర్ జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలకు అన్ని వేళలో అందుబాటులో ఉంటూ మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో రెండవ బ్రాంచ్ ప్రారంభించడం జరిగిందన్నారు. అతి తక్కువ వడ్డీతో గోల్డ్ లోన్ ఇవ్వడం మా ప్రత్యేకత అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాఘవేంద్ర, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ప్రెస్ వెంకటేష్, టీడీపీ నాయకుడు సూమో శ్రీనివాసులు, ఫైనాన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన హిందూపూర్ బ్రాంచ్లో హిందూపూర్లో సెకండ్ బ్రాంచ్ అనేది మేము IIFL ఫైనాన్స్ తరఫున మేము ఓపెన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ IIFLలో మన IIFL కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో 4000 పైకి బ్రాంచెస్తో ఎస్టాబ్లిష్ అయ్యింది. సో దీంట్లో మా IIFL కంపెనీ మంచి సర్వీస్తో పాటు తక్కువ వడ్డీలు ఇస్తూ కస్టమర్లకి మంచి గ్రోత్ ఉన్నటువంటి వెళ్తున్నటువంటి ఒక కంపెనీ. సో అందులో భాగంగా మాకు ఈ హిందూపూర్లో ఆల్రెడీ మన దగ్గర అంబేద్కర్ సర్కిల్లో ఫస్ట్ బ్రాంచ్ అనేది ఆల్రెడీ మన దగ్గర ఉన్నది. సో అది కాస్త ఇప్పుడు మనకి 20 crores టర్నోవర్తో రన్ అవుతూ ఉంది. సో ఎందుకు మేము 20 crores అచీవ్మెంట్ అయినాము అని అంటే, మేము ఇస్తున్నటువంటి కస్టమర్కి ఇచ్చేటువంటి వడ్డీ రేట్లు కానీ, మేము ఇచ్చే సర్వీస్ కానీ నచ్చి కస్టమర్లందరూ మా కంపెనీకి అనేది రావడం జరిగింది. సో మేము ఇస్తున్నటువంటి ఆ బెనిఫిట్ల వల్ల మేము సక్సెస్ అయినాము. ఫస్ట్ బ్రాంచ్ ఇప్పుడు 20 crores టర్నోవర్ ఉంది. సో అది కాకుండా ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు హిందూపురం పట్టణం మన ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి కస్టమర్లకి మరింత చేరువుగా, ఎందుకంటే ఒక బ్రాంచ్లో మేము సర్వీస్ కానీ ఇంకోటి కానీ కొంచెం తక్కువ కాకుండా చూసుకోవడానికి ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేసి, తద్వారా కస్టమర్లకు మనం ఇంకా అందుబాటులో ఉంటూ సర్వీస్ బాగా ఇచ్చుకుంటూ తక్కువ వడ్డీలు అనేది మనం కంపెనీ కస్టమర్కి ప్రొవైడ్ చేస్తూ మేము ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ DL రోడ్లో మన బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం